హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వెబ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో 5 ఫైల్స్ ఉన్నాయి. చూడండి, వాటిని నేను డ్రాగ్ చేస్తున్నాను. చూసారా? డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తుంటే డ్రాగింగ్ అని చూపిస్తుంది, డ్రాప్డ్ అని చూపిస్తుంది. చూసారా? డ్రాగింగ్, డ్రాప్డ్. ఓకేనా? ఫైల్స్ అన్నీ డ్రాగ్ అవుతున్నాయి, డ్రాప్ అవుతున్నాయి. ఓకేనా? ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. చూడండి, HTML ట్యాగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ అని టైటిల్ ఇచ్చాను. దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. drag.html ఆల్ ఫైల్స్ పెట్టేసుకున్నాను. ఓకే, డెస్క్టాప్లో యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అనే ఫైల్లో సేవ్ చేశాను అనమాట. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వచ్చేసింది మన ఎంటీ ఫైల్. ఇప్పుడు బాడీలో సెంటర్ ట్యాగ్ తీసుకుంటాను. సెంటర్లో H1 ట్యాగ్. ఇది ఎందుకంటే మన హెడ్డింగ్ కోసం డ్రాగ్ అండ్ డ్రాప్ సెంటర్లోకి వస్తుంది అనమాట, సెంటర్ ట్యాగ్ ఇస్తే. ఓకేనా? డివ్ క్లాస్ ఈక్వల్ టు మెయిన్. ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, మెయిన్ అని ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దాని క్లాస్ నేమ్ ఒక మెయిన్ అని ఇచ్చాను. ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. డివ్ క్లాస్ ఈక్వల్ టు బాక్సెస్. చూడండి, నేను వీటినే కాపీ చేసి పేస్ట్ చేస్తాను 4 టైమ్స్. మనం 4 బాక్సెస్ కావాలి కాబట్టి. ఓకేనా? ఆ ఫస్ట్ డివ్ ట్యాగ్ లోపల నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, డ్రాగబుల్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. ఐడి ఈక్వల్ టు పి. ఓకేనా? ఐడి ఈక్వల్ టు పి అని ఇచ్చాను. ఇదే కాపీ చేసి నేను 5 టైమ్స్ రాసుకుంటాను. చూడండి, కాపీ చేసి పేస్ట్ చేస్తాను 5 టైమ్స్. 1 2 3 4 5. ఓకేనా? 5 ఫైల్స్ కింద అన్నమాట. చూడండి, రీఫ్రెష్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ అని వచ్చింది. 5 ఫైల్స్ కూడా వచ్చేసినాయి మనకి. వీటికి స్టైలింగ్ యాడ్ చేద్దాం. స్టార్ అని ఇచ్చాను. మార్జిన్ 0. డాట్ మెయిన్. డిస్ప్లే ఫ్లెక్స్. జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకేనా? మెయిన్లో ఉన్నవన్నీ ఫ్లెక్స్ అవ్వాలి, కంటెంట్ అని సెంటర్లోకి రావాలి. అందుకే జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చాను. మార్జిన్ 100 పిక్సెల్. ఆటో అంటే పైనుంచి 100 పిక్సెల్ కిందకు ఉండాలి. ఆటో అంటే సెంటర్లోకి రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం బాక్సెస్కి స్టైలింగ్ యాడ్ చేద్దాం. 4 బాక్సెస్ ఉంటాయి కదా, వాటికి స్టైలింగ్ యాడ్ చేద్దాం. వీటితో వచ్చేసి 200 పిక్సెల్. హైట్ వచ్చేసి 250 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి #EE. అంటే వైట్ కలర్ వస్తుంది, కాకపోతే కొంచెం డార్క్గా వస్తుంది అన్నమాట. ప్యాడింగ్ ఏమో 10 పిక్సెల్. మార్జిన్ లెఫ్ట్ అంటే మార్జిన్ లెఫ్ట్కి 10 పిక్సెల్ ఉండాలి. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా స్టైలింగ్ యాడ్ చేద్దాం. మన డ్రాగబుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్లోవి, వాటికి స్టైలింగ్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ వైట్. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. టెక్స్ట్ అలైన్ సెంటర్. మార్జిన్ 10 పిక్సెల్. ఆటో అంటే పైనుంచి 10 పిక్సెల్ మార్జిన్ ఉండాలి. ఆటో అంటే సెంటర్లో రావాలి. ప్యాడింగ్ కూడా 5 పిక్సెల్ ఇచ్చాను. ఓకేనా? విడ్త్ వచ్చేసి 80%. అంటే మన ఆ బ్లాక్స్లో కరెక్ట్గా 80% విడ్త్ ఉండాలన్నమాట. కర్సర్ పాయింటర్. బార్డర్ రేడియస్
5 పిక్సెల్ కొంచెం కర్వ్డ్గా వస్తుంది అన్నమాట మన డ్రాగబుల్ ఫైల్. చూడండి, రీఫ్రెష్. చూసారా, చక్కగా వచ్చేసింది కదా మన ఫైల్స్ అన్నీ. చూసారా, 1 2 3 4 5. చూడండి, డ్రాగ్ అవుతుంది ఫైల్స్. ఇలా ఎందుకు డ్రాగ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మనం డ్రాగబుల్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం కదా, అందుకోసం డ్రాగ్ అవుతుంది అన్నమాట ఫైల్. అలా ఇస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా. ఇప్పుడు మనం మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ రాయాలి కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాను కింద బాడీ ట్యాగ్లోనే, స్క్రిప్ట్ క్లోజ్ ట్యాగ్. ఓకేనా. దీంట్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను, వేర్ p ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. అంటే మన ట్యాగ్ నేమ్, మన ఏం ట్యాగ్ అది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను అనమాట, p అని. ఇంకొక వేరియబుల్ బాక్సెస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ఐడి, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఏంటి, బాక్సెస్ కదా, అదే ఇక్కడ ఇచ్చాను. నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, వేర్ డ్రాగ్ ఐటమ్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చాను. ఓకే, ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, దాంట్లో వేరియబుల్ ఐ అని ఇచ్చాను, వేర్ ఐ ఆఫ్ పి. దీని అర్థం ఏంటంటే అనే పి అనే వేరియబుల్ ఉంది కదా, అది ఐలోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, ఐ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఐకి యాడ్ ఈవెంట్ లిజనర్ ఇచ్చాను, ఐ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. చూడండి, డ్రాగ్ స్టార్ట్ అనే ఈవెంట్ని ఇక్కడ మనం పాస్ చేసాం. ఓకేనా, మనం కామా పెట్టేసుకొని డ్రాగ్ స్టార్ట్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, అది ఫంక్షన్ డ్రాగ్ స్టార్ట్ అనేది పక్కన. సేమ్ ఇలాగే ఇచ్చి కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ ఎండ్, ఇక్కడ కూడా డ్రాగ్ ఎండ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. ఇవి 2 ఫంక్షన్స్ ఇవి. ఓకేనా, ఆ ఫంక్షన్స్ని ఇక్కడ రాసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, ఫంక్షన్ డ్రాగ్ స్టార్ట్. ఓకేనా, డ్రాగ్ స్టార్ట్ అనే ఫంక్షన్ ఇచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే డ్రాగ్ ఐటెమ్ ఈక్వల్ టు దిస్. అంటే మనం డ్రాగ్ ఐటెం ఉంటుంది కదా, మనం డ్రాగ్ చేసిన ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ ఈ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది అనమాట, కాల్ బ్యాక్ అవుతుంది. ఓకేనా, దిస్ అని ఇచ్చాం ఆ డ్రాగ్ ఐటెం. ఆ దిస్ అనే ఎలిమెంట్ని డ్రాగ్ ఐటెం అనే దాంట్లో తీసుకున్నాం వేరియబుల్లోకి. ఓకేనా, అది ఎంటీ వేరియబుల్లో కదా, ఇప్పుడు అది ఐటెం అవుతుంది, డ్రాగ్ ఐటెం అవుతుంది. ఇప్పుడు సెట్ టైమ్ అవుట్. ఓకేనా, ఇక్కడ సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ తీసుకున్నాను, దీంట్లో ఫంక్షన్ ఇస్తున్నాం మళ్ళీ. ఏంటి, ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. చూడండి, దిస్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు నన్ అని ఇచ్చాం 0 సెకండ్స్కి. ఓకేనా, వెంటనే నన్ అయిపోవాలన్నమాట, డిస్ప్లే క్లోజ్ అయిపోవాలి అంటే మనం డ్రాగ్ స్టార్ట్ చేయగానే. ఓకేనా, ఇంకో ఫంక్షన్ ఏంటి, డ్రాగ్ ఎండ్. ఇది కూడా సేమ్ అంతే, డ్రాగ్ ఐటమ్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చాను అంతే. ఓకేనా, మనం 0 ఎందుకు పెట్టుకున్నామంటే మనం డ్రాగ్ చేసిన వెంటనే డిస్ప్లే క్లోజ్ అయిపోవాలన్నమాట. చూడండి, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, చూసారా, మనం డ్రాగ్ చేస్తుంటే అక్కడేం మాయమైపోతున్నాయి కదా, అందుకోసం మనం సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ తీసుకొని మనం పక్కన 0 పెట్టామన్నమాట. తీసిన వెంటనే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంక రాకూడదు. సెట్ ఇంటర్వల్ ఇస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా, అందుకోసం మనం సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ ఇస్తాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం డ్రాప్ చేస్తే మనం డ్రాప్ అవ్వాలి కదా, అందుకోసం ఇంకా కోడ్ రాయాలి. చూడండి, అందుకోసం నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను, నేను ఇంకొక లూప్ తీసుకుంటాను. ఏంటది, ఫర్ వేర్ పి ఆఫ్ బాక్సెస్, వేర్ బి ఆఫ్ బాక్సెస్. అంటే మన బాక్సెస్ అనే వేరియబుల్ ఉంది కదా, అది బీలోకి వచ్చేస్తుంది అనమాట, బి అనే వేరియబుల్లోకి. అందుకోసం ఇప్పుడు చూడండి, బి డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్
మనం ఇప్పుడు ఈవెంట్ లిస్ట్ని యాడ్ చేసాం అన్నమాట. ఓకేనా. చూడండి, డ్రాగ్ ఓవర్ అంటే మనం డ్రాగ్ ఓవర్ చేసినప్పుడు పక్కన ఫంక్షన్ కాల్ చేస్తున్నాం డ్రాగ్ ఓవర్ అని. ఇదే నేను ఇంకో 3 టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మొత్తం 4 ఉంటాయి ఫంక్షన్స్ అలాగా. చూడండి, సెకండ్ డ్రాగ్ ఎంటర్, ఫంక్షన్ నేమ్ కూడా డ్రాగ్ ఎంటర్. డ్రాగ్ లీవ్, ఓకేనా. ఈవెంట్ ఏమో డ్రాగ్ లీవ్, ఫంక్షన్ నేమ్ కూడా డ్రాగ్ లీవ్ అని ఇస్తున్నాను. నాలుగవది ఏంటంటే డ్రాప్ మాట, మనం డ్రాప్ చేస్తాం కదా అది, ఫంక్షన్ నేమ్ కూడా డ్రాప్. ఓకేనా, ఫంక్షన్ నేమ్ కూడా డ్రాప్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్స్ని రాసుకుందాం ఇక్కడ. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, డ్రాగ్ ఓవర్. చూడండి, డ్రాగ్ ఓవర్. ఓకేనా, ఆ ఫంక్షన్ రాసుకున్నాం. నేను ఇదే ఫంక్షన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, మొత్తం 4 ఫంక్షన్స్ కదా. డ్రాగ్ ఎంటర్ సెకండ్ ఫంక్షన్. మూడవది డ్రాగ్ లీవ్. నాలుగో ఫంక్షన్ ఏంటి, డ్రాప్. చూడండి, ఈ డ్రాప్ అనే ఫంక్షన్ దగ్గర మనం దిస్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేయాలి, మనం డ్రాగ్ చేస్తాం కదా ఫైల్, ఆ ఫైల్ అపెండ్ చేయాలి. ఆ ఫైల్ని ఇందర మనం డ్రాగ్ ఐటమ్ అనే వేరియబుల్లోకి తీసుకున్నాం కదా. చూడండి, దిస్ డాట్ అపెండ్ డ్రాగ్ ఐటమ్ అని ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, మన రెడ్ కలర్ ఫైల్ వస్తుంది కదా, అది అపెండ్ చేస్తుంది దాంట్లోకి. చూడండి, డ్రాగ్ డ్రాప్. సారీ, మన ఫైల్ అది డ్రాప్ అవ్వట్లేదు. ఓకేనా, ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది, చూద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం డ్రాగ్ ఎండ్ అయినప్పుడు బ్లాక్ అని ఇవ్వాలి, నన్ను ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి, డ్రాగ్. ఓకే, అయినా సరే మనకి డ్రాప్ అవ్వట్లేదు. ఇంకొకసారి కోడ్ చెక్ చేద్దాం. ఓకే, చూడండి, మనం డ్రాగ్ ఓవర్ అయినప్పుడు మనం ఈ మెథడ్ని డిఫాల్ట్ చేయాలన్నమాట. డిఫాల్ట్ మెథడ్ని ప్రివెంట్ చేయాలి, అంటే డిఫాల్ట్ మెథడ్ని క్లోజ్ చేయాలన్నమాట. అందుకోసం ఏం ఇవ్వాలంటే, నేను పారామీటర్ పాస్ చేశాను దీంట్లో ఫంక్షన్లో, ఈ అని ఇచ్చుకున్నాను. ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ఇవ్వాలి. ఓకేనా, డ్రాగ్ ఎంటర్ అయినప్పుడు అలాగే ఇవ్వాలి. డ్రాగ్ ఎంటర్ చేసినప్పుడు డ్రాగ్ ఎంటర్ ఫంక్షన్లో కూడా ఇచ్చాం. చూడండి, రీఫ్రెష్. చూడండి, డ్రాగ్ డ్రాప్. చూసారా, మన ఫంక్షన్ డ్రాప్ అయి, మన ఫైల్స్ డ్రాప్ అయినాయి. డ్రాగ్ డ్రాప్, మనం ఇలా ఎక్కడన్నా డ్రాప్ చేయొచ్చు, డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా, మనం ఇంకా యాడ్ చేయాలి కదా, హెడ్డింగ్ కూడా చేంజ్ అవ్వాలి కదా డ్రాగ్ అవుతున్నట్టు. H1 ట్యాగ్ ఐడి ఇచ్చామన్నమాట, హెచ్ అని. ఇప్పుడు దాన్ని ఒక వేరియబుల్గా తీసుకుందాం. వేరియబుల్ నేమ్ కూడా హెచ్ అని ఇచ్చాను. హెచ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మన ఐడి ఏంటి, హెచ్ కదా, హెచ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డ్రాగ్ ఓవర్ అయినప్పుడు, మనం ఓవర్ చేస్తాం కదా, దానిపైకి తీసుకెళ్తాం కదా, అప్పుడు హెచ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఏమవ్వాలి, TRAGGING డ్రాగింగ్. ఓకేనా, డ్రాగింగ్ అని చూపించాలి. హెచ్ డాట్ స్టైల్ డాట్ కలర్. కలర్ ఏమి ఉండాలి, రెడ్ కలర్ రావాలి. ఓకేనా, సేమ్ ఇదే కాపీ చేసి మనం డ్రాప్ అయినప్పుడు కూడా సేమ్ అలాగే రావాలని ఇచ్చాం. చూడండి, డ్రాప్ అయినప్పుడు మాత్రం కలర్ బ్లూ. ఓకేనా, ఇక్కడ ఏముండాలి, డ్రాప్డ్ అని రావాలి. ఓకే, డ్రాప్డ్ అని చూపించాలి డ్రాప్ చేసినప్పుడు. ఓకేనా, DROPED డ్రాప్డ్. రీఫ్రెష్, బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూడండి, డ్రాగ్ చేస్తున్నాను, ఇక్కడ మనకి చేంజ్ అవ్వట్లేదు ఇది. ఓకే, ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది, అది చూద్దాం ఇప్పుడు. మన ఇక్కడ డ్రాగింగ్ అని చూపించాలి. మిస్టేక్ ఎక్కడంటే
ఓకే చూడండి, ఇక్కడ మన స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. ఓకేనా, ఇప్పుడు చూడండి రీఫ్రెష్. చూడండి డ్రాగింగ్ చూపిస్తుంది కదా, డ్రాగింగ్ అని డ్రాప్డ్. ఓకేనా, బ్లూ కలర్లో డ్రాప్డ్ అని వచ్చింది. డ్రాగింగ్ డ్రాప్డ్. ఓకే, మనం ఇంకా కొంచెం చేంజెస్ చేద్దాం. అదేంటి, దిస్ డాట్ స్టైల్ డాట్. మనం డ్రాగ్ ఓవర్ అయినప్పుడు, అంటే మనం దాని పైకి తీసుకెళ్ళినప్పుడు ఏమవ్వాలి, బాక్స్ షాడో ఈక్వల్ టు షాడో చేద్దాం అన్నమాట. బాక్స్కి షాడో ఇద్దాం. 0 పిక్సెల్ 0 పిక్సెల్ 10 పిక్సెల్. కలర్ ఏంటి, యాక్వా. ఓకేనా, యాక్వా కలర్ ఇచ్చామన్నమాట. ఇది కొంచెం చక్కగా కొంచెం అందంగా కనిపిస్తుంది మన బాక్స్. ఓకే, డ్రాగ్ లీవ్ చేసినప్పుడు, డ్రాగ్ మనం ఫైల్ లీవ్ చేసినప్పుడు ఏం రావాలంటే నన్ను అయిపోవాలి. చూడండి సరే, యాక్వా కలర్ వస్తుంది బాక్స్ అంతా. డ్రాగింగ్ ఓకే డ్రాప్డ్. ఓకేనా, ఇప్పుడు చూడండి డ్రాగ్ డ్రాప్డ్. చూసారా, డ్రాగింగ్ అని చూపిస్తుంది, డ్రాప్డ్. ఓకేనా, మనం ఫైల్ లీవ్ చేస్తాం కాబట్టి అది వెళ్ళిపోతుంది అన్నమాట, ఆ కలర్ వెళ్ళిపోతుంది యాక్వా అని. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ని క్రియేట్ చేయడం తెలుసుకున్నారు కదా జావా స్క్రిప్ట్ ద్వారా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో సోర్స్ కోడ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.